అన్ని సిగ్గులే అన్ని హోల్సే మాదొక పన్నెండు ఊకే ఇట్లా ముద్దలు పెట్టే బదులు ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో అయిపోయి ఎర్రగా అయిపోయి హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది డే ఇన్ మై పెద్దమ్మ హౌస్. సో నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ బ్రహ్మం గారి బ్రహ్మోత్సవాలు అనే జాతర జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఉగాది తర్వాత స్టార్ట్ అవుతుందన్నమాట. సో నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను జాతర కోసం. సో నేను ఇది డే 1, డే 2 వ్లాగ్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇదైతే ప్రస్తుతానికి డే 1 వ్లాగ్. సో ఆ డే 1 రోజు మేము ఏమేం చేసాము, ఎలా ఏం చేసామన్నది నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నీ వెనకాల చూడు రోజు మా అమ్మ చూడు నేను వండుకున్నానేమో అనేసి ఇజ్జక్కని చూసి నన్ను అంటుంది. ఇక్కడ మా అన్న కష్టపడి ఇల్లు తుడుస్తున్నాడు. ఇంత పెద్ద ఇల్లు తుడవాలంటే మన పని అయిపోయినట్టే. అందుకు మా అన్న డ్యూటీ ఇది. మంచిదోడు పెట్టనికనే తుడిచేది. నిన్ను చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. మా వదిన తుడుస్తుంది గైస్, చూడండి పాపం కష్టపడుతుంది. ఇక్కడ మా కోడలు చూడండి ఎంత బాగా నవ్వుతుందో, అస్సలు ఏడవదు, ఎంత కూల్గా కాము ఉంటుందో అసలు. ఇక్కడ మా మాధవక్క పూజ చేస్తుంది. ఈ దేవుని రూమ్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే కింద ఉంటుంది సపరేట్గా. ఈ అమ్మవారు చాలా నేను చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాను అనమాట. ఇది ఎప్పటి నుండో నెల నుంచి వస్తున్నాక అమ్మవారు అంటే పుట్ట ఇంకా మంచిగా పెరుగుతుండే కదా. ఆమె ఎందుకు అసలు వండుకొని లేస్తలేదు కానీ అదే మంచిగా ఉంటుండే అప్పుడు గుబురుగా. ఆమంతలో ఆమెనే ఇంట్లో వచ్చింది. అంటే ఒక రూమ్ లో వచ్చింది. అంటే ఒక రూమ్ లో ఇదే రోజా ఇదే రూమ్ నిన్ననే ఉంది. ఆమె ఇప్పుడు నాయనమ్మ గోడకు ఇది ఇది పాత గోడ మొత్తం ఇది ఒక్కటే, అమ్మవారు ఉన్న గోడ ఒక్కటే, స్లాబ్ మళ్ళీ పెద్ద ఒక రూమ్ లో మొత్తం ఆమెనే ఉంటుండే. ఇప్పుడు మేము ఇట్లా చేస్తాం కాబట్టి అక్కడ ఉంది, ఇక్కడ ఇటు సైడ్ ఉంటాడు, ఇటు సైడ్ ఉంటాడు ఆమె. కానీ మొన్న అయితే ఏ రోజు నా మా ఈ తల్లి అయితే బాధ పెట్టేది చిన్న అయితే ఇంకా మేము ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి కుత్బుల్లాపూర్లో ఉంటుంది. ఇది నాగోల్ బండ్లగూడ జిఎస్ఐకి దగ్గరలో ఉంటుంది. టెంపుల్లో కళ్యాణం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అది కూడా చాలా బాగా జరుగుతుంది. మొన్నే రీసెంట్గానే అయిపోయింది. ఫ్లవర్ తెంపుతున్నావా? ఏయ్ ఫ్రూట్ తెంపుతున్నావా? ఇక్కడ మా అక్క గంట అందకున్నా సరే కొట్టడానికి చాలా కష్టపడుతుంది పాపం. నెలకి 150 అంటారు. సో విన్నారు కదా, ఇక్కడ డైలీ గోత్రనామాలు చదువుతారు. సో మనం 150 రూపీస్ పే చేస్తే డైలీ మన గోత్రనామాలు అన్నీ డైలీ దేవునికి చదువుతారట. సో నేను మా అక్క అందరం రాయించాము. రాజు మాధవి మినిమం 5 కుటుంబాల సహ కుటుంబాల పూజారి ఇంటి
సో నెలకి 150 రూపీస్. సో నెల మొత్తం చదువుతారు డైలీ రాపేసి. సరే రాపింగ్. మీ నెంబర్ చెప్పండి వాట్సాప్. సో అలా నేను మా అక్క ఇద్దరము 150 రూపీస్ పే చేసి గోత్రనామాలు రాయించుకున్నాము. సో ఎవ్రీ డే 1 మంత్ చదువుతారంట కంటిన్యూస్గా డైలీ. సో ఎవరైనా మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి రాయించుకోండి. సో అలా ఈ టెంపుల్లో మా దర్శనం అయిపోయాక ఇంకా మేము సడన్గా గౌరెల్లిలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి బయలుదేరాము. అది ఆ రోజు అనుకోకుండా వెళ్ళాము. దేనికైనా ఆయన అనుగ్రహం ఉండాలి కదా. సో ఇది గౌరెల్లిలో చాలా ఫేమస్, స్వయంభుగా వెలిసారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మీరే చూడండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అలాగే శివాలయం కూడా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. మేము వెళ్ళే టైంకి అక్కడ టెంపుల్ని మోడిఫై చేస్తున్నారు. అంటే ఆల్రెడీ టెంపుల్ ఉండే కొంచెం మోడిఫై చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పూజ, నవగ్రహ పూజ. యాక్చువల్లీ ఈ వీడియో 1 మంత్ బ్యాక్ షూట్ చేసింది. కొంచెం ఎడిటింగ్కి చాలా టైం పట్టింది గైస్, చాలా డేస్ పట్టింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి. 1 మంత్ అయిపోయింది ఈ వీడియో షూట్ చేసి. 1 మంత్ తర్వాతకు నేను పెడుతున్నాను దగ్గర. సో సారీ గైస్, కొంచెం ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది గైస్. ఎడిటింగ్కి మినిమం లాంగ్ వీడియో అయితే 2 డేస్ టైం పడుతుంది, అదే షార్ట్ అయితే 3-4 అవర్స్లో అయిపోతుంది. సో మోస్ట్లీ నేను షార్ట్స్ పెడుతున్నాను. టైం ఉన్నప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను గైస్. ఇక్కడ ఈ బోర్డ్ చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ సుదర్శన హోమం, ఆరుద్ర హోమం జరిగే డేట్స్ అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. 1001 పే చేసి హోమంలో పాల్గొనొచ్చు. ఇక్కడ మాకు పులిహోర ప్రసాదంగా పెట్టారు, నేను అది కూడా క్యాప్చర్ చేశాను. ఇక్కడ లొకేషన్ చూడండి గైస్, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. మేమైతే మార్నింగ్ వెళ్ళాము, మార్నింగ్ టైంలో. నేను లోపల గర్భగుడిని ఎక్కువ క్యాప్చర్ చేయలేదు గైస్, ఎందుకంటే ఏదైనా రెస్ట్రిక్షన్స్ వస్తుందేమో అనేసి నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు టెంపుల్ లోపల. ఇది పక్కన శివాలయం టెంపుల్. ఇంకా మేము దర్శనం కంప్లీట్ అయ్యాక ఇంటికి వచ్చేసాము. హాయ్, పోయొచ్చినావా నువ్వు బాల్బడికి? బాల్బడికి పోయొచ్చినావా? బాల్బడిలా ఉందా? ఏం చెప్పింది ఈరోజు? లేదంటే బాల్బడి. అయ్యే స్కూల్ లేదా? ఏమిచ్చారు బాల్బడిలో? గుడ్లు ఇచ్చిరా? గుడ్లు ఎన్ని ఇస్తారు గైస్? చూడండి, ఊకే ఇట్లా ముద్దలు పెట్టే బదులు ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో, అయిపోయి ఎర్రగా అయిపోయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నారా అని చూస్తున్నారా? ఏం లేదండి, మా వదినకి నేను ఐబ్రోస్ చేస్తున్నాను. ఇది ఎవ్రీ టైం నేనైతే కార్మసీ ఫేషియల్ రేజర్ బ్లేడ్ అని ఉంటుంది, అండ్ కార్మసీ ఫేషియల్ షేవింగ్ బామ్. ఇప్పుడు నేను మా వదినకు అప్లై చేసేది ఫేషియల్ షేవింగ్ బామ్. సో అది అప్లై చేసి మనం ఆ రేజర్ బ్లేడ్ తోటి స్మూత్గా ఎక్స్ట్రాస్ తీసేసుకోవాలన్నమాట. ఐబ్రోస్ సేమ్ మనకి ఐబ్రోస్ చేసుకున్నట్టుగానే వస్తుంది. నేనైతే నేను అలానే చేసుకుంటాను, ఎందుకంటే ఇది చాలా పెయిన్లెస్ ప్రాసెస్. అదే థ్రెడ్ తోటి మనం బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి వాళ్ళు థ్రెడ్ తోటి చేస్తే అది చాలా పెయిన్ఫుల్ కదా. సో నేను ఆ పెయిన్ని భరించలేను. సో అలా భరించలేక ఇది ఈజీ ప్రాసెస్లో సెర్చ్ చేస్తే నాకు ఇది దొరికింది. నేనైతే నేనే చేసుకుంటాను. ఇక్కడ నేను చేసుకుంటుంటే మా వదిన మా అక్క వాళ్ళు కూడా నాకు కూడా చేయండి అని నన్ను అడిగింది. సో నేను మా వదినకి చేస్తున్నాను. మా వదిన కూడా చాలా, ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఏ ప్రమోషన్ గైస్,
జస్ట్ ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ చేస్తున్నాను అంతే. మనం అలా ఐబ్రోస్కి ఆ థ్రెడ్ తోటి చేపించుకునే కంటే ఇలా బ్లేడ్ తోటి చేసుకుంటే మనకి ఇది చాలా పెయిన్లెస్ ప్రాసెస్. చాలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మా వదినకి చాలా ఎక్స్ట్రాస్ ఉండే ఐస్ పైన, అవన్నీ వెళ్ళిపోయాయి. చాలా నీట్గా అయిపోయింది కదా ఫేస్. ఇంకా అది అయిపోయాక ఇక్కడ మా వాళ్ళు చూడండి గాయస్, ఇక్కడ మా వాళ్ళు పూరీలు చేస్తున్నారు రేపటికి. మా అక్క ఆలుస్తుంది, మా అమ్మ ముద్దలు కడుతుంది, మా పెద్దమ్మ ఏమో చేస్తుంది, మా వదిన ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఇక్కడ మేము పూరీలు అయిపోయాక బొబ్బట్లు కూడా చేసుకున్నాము, అంటే భక్షాలు. సో ఈ భక్షాలు మేమందరం కలిసి చేసాము. అండ్ కొన్ని మా మాధవక్క కూడా చేసింది. మా మాధవక్క చేసినవి ఎలా ఉన్నాయో చూడండి, అండ్ మేము చేసినవి ఎలా ఉన్నాయో చూడండి. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు. అన్ని హోల్సే మా మాధవక్క పన్నెండు పెద్ద ఎంతో పన్ను వచ్చినట్టు చేస్తుంది. కానీ నేను ఉగాది రోజు చేసి మీరు చూసిన ఎంత బాగా వచ్చినాయి. మా మాధవక్క చేసినట్లు ఇట్లా అన్ని ఇది జస్ట్ ఫన్కి మాత్రమే చెప్పాను గైస్, నాట్ టేక్ ఇట్ యాజ్ సీరియస్. నాకు మా అక్కకు అంత ర్యాపో ఉంటుంది. ఏ మాట పెట్టినో ఏ మాట పావు వంట చేస్తున్నావా? ఏముంట? బిర్యానీయా? అది బిర్యానీ, ఇది అదే. సో నెక్స్ట్ డే కొత్తగా విగ్రహ ప్రతిష్టాపన ఉంది గైస్. సో విగ్రహాలను ప్రతిష్టాపన చేసేటప్పుడు దాని ముందు రోజు దేవుడు మన ఇంటి ముందుకు వస్తారు కదా. సో అలానే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా దేవుళ్ళు ఇంటి ముందుకు వచ్చారు. సో దేవుళ్ళు వచ్చాక మేము వాటర్ పోసి మంగళారతి పడతాం కదా, ఆ కార్యక్రమం కూడా జరిగింది. చూడండి గైస్, ఇక్కడ ఎంత మంచిగా వస్తున్నారు దేవుళ్ళని ఊరేగింపుకి. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందుకి దేవుడు వచ్చాక మేము కూడా మంగళారతులు వాటర్ పోసి మంగళారతి పట్టాము దేవుళ్ళకి. సో గైస్, ఇది ఈరోజు ఈ వ్లాగ్. మళ్ళీ డే 2 రేపు ఇంకొక డే 2 వ్లాగ్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. డే 2 ఏం చేసాము, ఎలా జరిగిందో అంతా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అంతవరకు సీ యూ గైస్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చలో బాయ్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ లాంగ్ వీడియో. బాయ్.